నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వర్షభావం అదును దాటుతున్న చినుకు రాలడం లేదు. మేఘ ఫనాదుడితో వరుణుడు దోబుచులాడుతున్నాడే తప్ప వర్షం వర్షించడం లేదు. తొలకరి కోసం ఎదురు చూస్తున్న రైతాంగం తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కుండపోత వర్షాల కోసం కోటనందూరులో వెలగా వెంకట గంగాధర రంగనాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత రాజుల వీధిలో కొలువయ్యున్న శ్రీ వినాయక స్వామి, శ్రీ కృష్ణ భగవానుడు, శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహాలకు వేద మంత్రోచ్చరణల నడుమ పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కాలువలు, నదులు జలకలను సంతరించుకోవాలని, రైతులు పొలాలు పచ్చదనంతో కలకల్లాడాలని దేవుళ్లను ప్రార్థించారు. అనంతరం శివాలయం, రామాలయాలు, నూకాలమ్మ అమ్మవారి ఆలయం, కుంతీదేవి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనాలు అందించగా భక్తులు సామూహికంగా ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని ప్రార్థించారు. భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పి ఈ కార్యక్రమంలో వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, ఎల్ఎస్ఎన్ మూర్తి, పంపనబోయిన దొంగబాబు, ఘాడి ప్రసాద్, పల్లా కిషోర్, ధార్ల గోపి, పంపనబోయిన ఎర్రయ్య నాయుడు, చొప్పా నాని, పంపనబోయిన ధేముడు, అంకారెడ్డి వెంకటేష్, పాలిక ప్రసాద్, ఏనుగుపల్లి ప్రవీణ్, పంపనబోయిన నాగేశ్వరరావు, లాలం గోవింద్, లాలం మంగా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోటనందూరు గ్రామంలో ఈరోజు గత వారం రోజుల నుంచి మారిన కాలమాన పరిస్థితులు అనుగుణంగా ఏదో వర్షం పడే అవకాశాలు ఉన్నా సరే వర్షం పడకుండా రైతులందరికీ కూడా ఆరుతడి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు గ్రామంలో ఉన్న పెద్దలు, అలాగే కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిపి ఈరోజు యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి ఆశీస్సులతో ఈరోజు రాజుగారి వీధిలో ఉన్నటువంటి వినాయకుడు విగ్రహానికి గుడి దగ్గరికి వచ్చి గ్రామం అంతా కదిలి వచ్చి వినాయకుడి విగ్రహానికి నీళ్లతోటి పాలతోటి కూడా అభిషేకం చేసి ప్రార్థనలు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వర్షం విపరీతంగా పడి రైతులందరికీ కూడా ఉపయోగపడి పాడి పంటలు, ధనధాన్యాలు అందరికీ కలుగు చేయాలని, అలాగే సూర్య భగవానుడు ఆగ్రహించకుండా వరుణదేవుడు కరుణించి మా పట్ల దయ చూపాలని కోరి ప్రార్థిస్తున్నాం. విఘ్నేశ్వరాయ నమః. కోటనందూరుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారం ఒకటి ఉంది. పురాతన నుంచి కూడా గ్రామ పెద్దలు వర్షం కురవకపోతే ఈ ఖరీఫ్ సీజన్లో గ్రామ పెద్దలు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలని చైతన్యపరుస్తూ ఈ యొక్క వినాయకుడికి ఈ నీటితోటి అభిషేకం చేయడం అనేది ఒక రకమైనటువంటి ఆచారం. అలాగే ఈరోజు కృష్ణారావు గారు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు పిలుపు మేరకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయప్రదంగా కొనసాగించడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అలాగే ఈ వరుణదేవుడు సాయంత్రానికల్లా ఈ యొక్క మా యొక్క కష్టాలను చూసి వర్షం వర్ణించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విఘ్నేశ్వర గుడి దగ్గర
ఈ నీలాభిషేకం పాలాభిషేకం చేయడం ఇది మంచి రోజులకి మంచి అవకాశం. అయితే ఈరోజు గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు వెలగా వెంకటకృష్ణారావు గారు మరియు చిరంజీవి రాజు గారు అలాగే శివనారాయణ గారు ఇలా వీరందరూ సమక్షంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావమో ఏమో కానీ పరిస్థితులు మబ్బుడిగా ఉంటూ 10 రోజులుగా వర్షం పడేటట్టే ఉంటుంది కానీ పడట్లేదు. కాబట్టి ఆ భగవంతుడు కరుణించాలని, ఆ భగవంతుడు రైతాంగానికి ఆదుకోవాలని ఈ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి సాయంత్రానికల్లా దేవుడు కరుణిస్తాడని ఆశిస్తున్నాం. అలాగే నీళ్లు లేక రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఎప్పటి నుంచో ఈ ఇబ్బందులు తొలగాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.